10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది చేత మాటలు పడ్డారు. అవును. ఇప్పుడంటే ఒక పదవిలోకి వచ్చారు. గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో మాటలు అనిపించుకొని ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారు కదా. ఇప్పుడు పొజిషన్ లోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది యూట్యూబర్లు, మెయిన్ గా ప్రశ్న అనే ఒక యూట్యూబర్ అయితే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ వ్యవహారాల గురించి పర్సనల్ గా అటాక్ చేస్తూ వీడియోస్ పెడుతున్నారు. ఏంటి సరే ఆయన ఒక పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి దారుణాలు జరగడం అనేది? ఇది చూసారా, మన సంఘంలోను ఎవరైనా ఎదుగుతుంటే ఆ ఎదుగుని చూసి ఓరవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఎదుగులో ఓరవలేక అనేక రకాల అభాండాలు వేస్తారు. ఈనాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొంటూ గవర్నమెంట్లో యాక్టివ్ పార్ట్ ప్లే చేసి ఆయన సిద్ధాంతం ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ప్రజాదరణ బాగా పెరుగుతుంది. ఈ సందర్భంలో అతను అన్పాపులర్ చేద్దామనేలో కుట్రలో ఇది ఒక భాగం. నేను నాస్తికుణ్ణి, నేను అది ఇది అని అన్నవాడు, నాస్తికుడు అన్నవాడు ఈ తంత ఎందుకు? దాని సంగతి చూసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ మీద పడితే ఎందుకు? ఓకే, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు. అన్ని పెళ్ళిళ్ళు చట్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నాడే, తప్పు కదే. చట్ట ప్రకారం ఎవరికే అన్యాయం చేయలేదే, ఎవరికి ఎలా చూడాలో చూస్తున్నాడే. ఆడేం తప్పు చేయలేదు. వాడు ఒక్కడే ఏదైనా సీన్లోకి రానోళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో చూడండి, వన్యవాగతులు ఎంతమంది ఉండేవారు, అడ్వైజర్స్ ఎంతమంది ఉండేవారు. ఇంత డబ్బు తగలేశారు కదా కింద గవర్నమెంట్లో. మరి ఈ గవర్నమెంట్లో వాళ్ళు అలా తగలేస్తున్నారా? ఆ డబ్బు అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, వాడు చేయకుండా ప్రజా వినియోగం కోసం, ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంతేగాని ఎదిగే చెట్టు ఏదో చూరా, ఏదో క్షేత్రం కూడా ఉంది దీనికి. ఈ క్షేత్ర ప్రకారం ఎవరైనా సరే మన ఇండియాలోనే కాదు, మన ఆంధ్రాలోనే ముఖ్యం. ఎదిగినవాడిని ఎదగనివ్వరు, కాళ్ళట్లు లాగుతారు. వాళ్ళు ఎదగడం, ఎదగడం ఎదగనివ్వరు. కాబట్టి ఇవన్నీ ఒకనాటికి ఫేక్. ఎన్నాళ్ళ నుంచి అదే ఇది అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చినప్పుడు చాలామంది సినిమా వర్గం వాళ్ళు, పోసాని కృష్ణమూర్తి గారు కాదు, మామూలుగా జగన్ పార్టీలో ఉన్న మహామహులు అందరూ చాలామంది రెడ్ బుక్లో పేర్లు పెట్టుకున్నారు. పేర్లు ఎంటర్ అయినాయి. నెమ్మదిగా ఒక్కొక్కడికి కీళ్ళు ఉంచుతున్నారు. మీరు రీసెంట్గా చూసారు, ఇంకా చాలామంది గుప్చప్పుగా కళ్ళు మూసుకుని పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా వీడి తంతు కూడా అలాగే. ఆ బైరి నరేషన్ అనే ఇదివరకు వచ్చేసేవాడు, వాడిని కొంత కంట్రోల్ చేయడం కోసం యాక్షన్ తీసుకుంటేటప్పటికి వెనక్కి వెళ్ళాడు. ఏదో నోరు ఉంది కదా అని 4 మాటలు మాట్లాడడం వచ్చని ఏదో అవాకులు చెవాకులు పడితే వినేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు గుడ్డోళ్ళు కాదు. కాబట్టి ప్రజలు అన్నీ చూస్తున్నారు. తప్పులేంటో ఒప్పులేంటో వాళ్ళకే తెలుస్తున్నాయి. ఏమంటే మనిషి అయిన తర్వాత కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, హావభావాలు ఉంటాయి. కొన్ని అనుకున్నవి చేయలేకపోవచ్చు, సర్కమ్స్టాన్సెస్ వాడు కోఆపరేట్ చేయకపోవచ్చు. ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. నెమ్మదిగా ఒక్కొక్క అవరోధాన్ని వాడు తప్పుకుంటూ చాటుకుంటూ వెళ్తున్నాడు. ఒకనాటికి ఈ సంఘానికి మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు. వాడు ప్రామిస్ నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాను మంచి రోజులు ఉన్నాయని నేను ఘంటాపదంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రాజకీయంగా ఎలా చేస్తున్నాడు అనిపిస్తుంది? అంటే ఈ ప్రశ్న నేను యూట్యూబర్ ఏం చెప్తున్నాను అంటే ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. మీకేమనిపిస్తుంది సార్? ఒక ఓటర్గా రాజకీయాలు అనేవి రోజుకు ఒక రకంగా పరిణమిస్తున్నాయి. ఇవాళ ఒక మాట మాట్లాడితే పొద్దునగా ఆ మాట మార్చేస్తున్నారు. కాబట్టి అలాంటి టిట్ ఫర్ టాట్ని తట్టుకోవాలంటే వీడు కూడా ఆ రేంజ్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. వెళ్ళి ఒక్కొక్కసారి సమాధానం చెప్తాడు. ఏమంటే అది ఒకటే అన్నాడు, నేను చెయ్యకపోతే వదిలేస్తానని కూడా అన్నాడు. నేను మీకు న్యాయం చేయకపోతే నేను అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతానని కూడా ఒకప్పుడు ఇప్పుడు అన్నాడు. కాబట్టి అలా అస్త్ర సన్యాసం చేయడు, అనుకుని సాధించి ఏమంటే కోట్ల ఆదాయాన్ని వదిలేసి ఇలాగా ఈ వెనక ప్రజల ఉపయోగార్థం ఒక జనసేన పార్టీ పెట్టి దానికి తండోపతండాలుగా మీ యొక్క మెంబర్స్ని గ్యాదర్ చేసి, వాడి గ్యాదర్ చేయకల్లా వాడి యొక్క ఆశయాలని దృష్టిలో పెట్టుకుని, వాడి యొక్క మంచి పనులను దృష్టిలో పెట్టుకుని జనసేనలో జాయిన్ అవుతున్నారు. యూత్ ఏంటి మీదొకటి చూడండి, అదర్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ జనసేనలకి పిలిస్తే వెళ్ళిపోదాం, పిలిస్తే బాగుండు వెళ్ళిపోదాం అని ముచ్చట పడిపోయి, ఈ మధ్యన కూడా ఎవరో ఒక మహానాయకుడు అందులో చక్కెర తిప్పిన నాయకుడే ఏదో మాట అన్నాడు, జనసేనలో వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుందని ఏదో మాట అన్నాడు.